జయంతి సందర్భంగా అంబేద్కర్ ను స్మరించుకున్న నేతలు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞలు. భూభారతి చట్టాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి 69 లక్షల రైతు కుటుంబాలకు అంకితమన్న సీఎం. వట్టి నాగులపల్లిలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం. ఫైర్ యాక్సిడెంట్స్ పై అవగాహన కల్పిస్తామన్న నాగిరెడ్డి. కారులో ఊపిరాడక 2 చిన్నారులు మృతి. కారు డోర్ లాక్ కావడంతో చనిపోయారన్న పేరెంట్స్. హైదరాబాద్లో ఈదురు గాలులతో కురిసిన వాన 2 రోజులు వర్షాలుంటాయని ఐఎండీ సూచన. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అంబేద్కర్ స్మృతి వనంలోని లైబ్రరీని పరిశీలించారు నాయకులు. వివిధ పార్టీలు, సంఘాల నేతలు ఆయనకు నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు నాయకులు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లు అంజలి ఘటించారు. ట్యాంక్ బండ్ దగ్గరకు భారీగా చేరుకుని అంబేద్కర్ అభిమానులు నివాళి అర్పించారు. ఎమర్జెన్సీతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ ప్రజలు ప్రజాస్వామ్య ఫలాలు అనుభవిస్తున్నారంటే అంబేద్కర్ విధానాలే కారణమన్నారు. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు కమలం నేతలు. అంబేద్కర్ స్ఫూర్తితోనే శక్తివంతమైన భారత నిర్మాణానికి ముందుకు వెళ్తున్నామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నెహ్రూ కుట్రలతోనే కేబినెట్ కు అంబేద్కర్ రిజైన్ చేశారన్నారు ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించివేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీ పేరుతో హత్య చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కళలను సాకారం చేసే దిశగా ఈరోజు మనం అందరము పనిచేయాల్సిన అవసరం ఉంది, చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి. బడుగు బహిళీల వర్గాలకు క్షమాపణ చెప్పారు కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీతో కలిసి. ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూబ్ గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారత్ను ఇచ్చుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఆనాటి నెహ్రూ గారు అడుగడుగున అవమానపరిచినటువంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. అనేక అంశాల్లో అంబేద్కర్ గారు నెహ్రూతో విభేదించారు. అంటే నెహ్రూ యొక్క అవమానాలు భరించలేక, తట్టుకోలేక ఈ ప్రభుత్వం నేను కొనసాగనని చెప్పి రాజీనామా చేసి బయటకు వస్తే, మహనీయులు ఇచ్చిన స్ఫూర్తితో సామాజిక బాధ్యత, సమాజ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రాజ్యాంగమే ఈ దేశానికి, ప్రజలకు రక్ష అన్నారు. వికారాబాద్ లో నిర్వహించిన అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే కాళీ యాదయ్య. అంబేద్కర్ గారు సమాజాన్ని కదిలించారు. సమాజంతో పాటు రాజ్యమే కదిలింది. అంబేద్కర్ రాజ్యాంగమై నిలిచాడు. స్వాతంత్ర భారతదేశానికి తొలి న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. దాంతో దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను ఆయనకు మన తొలి ప్రధాని నెహ్రూ గారు అప్పగించారు. భారత రాజ్యాంగ పరిషత్ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్ గారు అధ్యక్షునిగా నియమించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాల సాధన కోసం రాష్ట్ర సర్కార్ ముందుకు వెళ్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మంత్రి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. రాబోయే నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతాయని చెప్పారు. యువత అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు మంత్రి దామోదర.
దళిత బంధుతో బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పుడు కొందరు చెప్పినా పట్టించుకోలేదన్నారు. అయితే కొంతమందికైనా దళిత బంధుతో న్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు కేటీఆర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇవో మేం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు. ఏమన్నారు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు దళిత బంధని, మేము 12 లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు. 2 బడ్జెట్లు పెట్టినావు అంటే 40% టైం అడిచిపోయింది. ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ హస్తం? ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? 5 లక్షలు కాదు, డబుల్ బెడ్రూము 6 లక్షలు ఇస్తా నేను, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఏమైంది నీ 6 లక్షల మాట? దేశంలో ప్రజల హక్కులను కార్పొరేట్లకు తాకట్టు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు ఎమ్మెల్సీ టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అంబేద్కర్ కలలు కన్నా సామాజిక న్యాయం కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు కోదండరాం. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతలు, ఆయన పోషించిన పాత్ర తెలియంది కాదు. కులం గోడలు ఛేదించి మనుషుల మధ్యన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదుల మీద కొత్త భారతదేశాన్ని నిర్మించాలని కలలు కన్నటువంటి వ్యక్తి. ఆ అంబేద్కర్ కలలు కన్నటువంటి ఆ భారత సమాజ నిర్మాణమే ఇవాళ మనందరి కర్తవ్యం. కానీ సరళీకరణ వచ్చి కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రజల హక్కులను ఆ కార్పొరేట్ రంగానికి తాకట్టు పెడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తుందన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు వీర్లపల్లి శంకర్. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీసీ రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కార్ కృషి చేస్తోందన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. రాహుల్ గాంధీ నిజమైన అంబేద్కర్ వాది అన్నారు అద్దంకి. దాదాపు వెల్ఫేర్ కోసం 70,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన యొక్క ఆలోచనలు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చూసిండ్రు. బీసీలకు రిజర్వేషన్లు 42%, దేశంలోనే ఏ ప్రభుత్వం ఇయ్యని విధంగా ఈరోజు వచ్చిన 1 సంవత్సరంలోనే ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ అమిత్ షా గారు అన్న అంశాన్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంబేద్కర్ గారు ఏమైనా దేవుడా అన్నట్టుగా మాట్లాడిన అమిత్ షా గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వీలైతే క్షమాపణ చెప్తే మంచిది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని వినూత్న కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని తెలిపారు సజ్జనార్. సంస్కరణని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్స్ కావచ్చు, మన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రమోషన్లు పాటించడం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జరగబోయే నియామకాల్లో కూడా మనము రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు గత 3.5 సంవత్సరాల నుంచి బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు ఒక ప్రగతి పాఠంలో మన టీజీఎస్ ఆర్టీసీ ఉందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గౌరవంగా కూడా ఉంది. చాలా రిఫార్మ్స్ కూడా ఆయన స్ఫూర్తితోనే అయిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్లాలని సూచించారు మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ ప్రదీప్ కుమార్. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు అధికారులు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మున్సిపాలిటీ సిబ్బంది. గ్రేటర్ హైదరాబాద్ లో అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించారు వివిధ పార్టీల నాయకులు, సంఘాల నేతలు. అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 69 లక్షల కుటుంబాల రైతులకు భూభారతి చట్టాన్ని అంకితం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చామని చెప్పారు. అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకున్నాకే పోర్టల్ ప్రారంభిస్తున్నామన్నారు సీఎం.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో భూభారతిని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి. ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టారు. 4-5 దశాబ్దాలు ఈ భూముల యొక్క వివరాలను సేకరిస్తూ ప్రక్షాళన చేసి ప్రజలకు ఈ రికార్డులను అందుబాటులో పెట్టారు. ఉన్న పలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల మెదడులో కదిలిన ఆలోచన 2020 భూముల యొక్క చట్టాలను అన్నిటిని కూడా ROR యాక్ట్ను మారవాలన్న ఆలోచన. రెవెన్యూ చట్టాలను మారవడమే కాదు, ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక పీడకలగా మారి ఇబ్రహీంపట్నంలో ఈ ధరణి భూతంలో వచ్చిన మార్పులు జంట హత్యలకు కారణమైంది. వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మూలమని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దోపిడీదారులుగా, మీరు ప్రజలను దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు. ఉన్న పలంగా 2019లో 2018లో మీరు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతనే రెవెన్యూ సిబ్బంది అంతా దొంగలుగా, దోపిడీదారులుగా మీకు కనిపించిండ్రా? ఇంట్లో ఒకవేళ ఎలక దూరితే ఇల్లు తగలబెట్టుకోం కదా, పొగబెట్టి ఆ ఎలకను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇల్లు తగలబెట్టుకునే విధానం ఎక్కడైనా మనం చూసినామా? ఈరోజు భూభారతి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి, ఆనాటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీరు చూసిండ్రు. శాసనసభలో ఏ విధంగా మాట్లాడిండో, శాసనసభ బయట రెవెన్యూ సిబ్బందిని, రెవెన్యూ శాఖను ఏ రకంగా దూషించినో మీరు చూసిండ్రు. ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చినాం. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈరోజు ఆధార్ కార్డు తీసుకొచ్చినాం. ఈరోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం. ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం. ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక భారీ బహిరంగ సభలు పెట్టి, ఆ భారీ బహిరంగ సభల్లో కేంద్ర నాయకత్వానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి చాలా స్పష్టంగా ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే ప్రజల కోసం మేము ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి వారు ప్రకటించారు. ఆ చట్టాన్ని మార్చడం ద్వారా ప్రజలకు మేలైనటువంటి చట్టాన్ని అందించడం కోసం అనేక రకాలుగా చర్చలు జరిపి అటు శాసనసభలో బిల్లు పెట్టి, ఆ బిల్లు పెట్టే కాదు, బిల్లు ద్వారా రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈరోజు ఏప్రిల్ 14th రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భూమిపై ఉన్నటువంటి హక్కుల్ని ఈరోజు అందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసేటట్టు గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టుకొని ప్రజలందరికీ అంకితం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తూ ఉన్నాం. ప్రజల అభిప్రాయానికి, రైతుల కోరికకు, భూములున్న ఆసాములకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే చట్టము ప్రతిఫలమే మొన్నటి ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి ప్రజలిచ్చిన తీర్పు. అంతేకాదు ఆ చట్టము చేయటం కూడా చాలా విచిత్రంగా, పేరుకు చట్టం అయితే చేశారు, ఆ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏమీ లేవు. దొరగారికి తెల్లవారుజామున ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాన్ని కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారి దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉండే విలేజ్ ఆఫీసర్ విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ విఆర్ఏ వ్యవస్థని అర్ధరాత్రి ఒక కలమ పోటుతో
ఆ వ్యవస్థని టోటల్గా డిమాలిషన్ చేసిన ఆ దొరవారు ప్రవర్తన మనకి తెలియంది కాదు. ఏది ఏమైనా ప్రజల కోరుకుంటున్న చట్టం తేవాలి అని ఈ చట్టాన్ని 2025 చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకురావటం జరిగింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించింది భీమ్ సైనిక్ ఫౌండేషన్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు భీమ్ సైనిక్ ఫౌండర్ సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేణుగోపాలాచారి, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ఉమ్మడి రాష్ట్రాల్లో 134వ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు అన్ని కార్యక్రమాలలాగే ఈ కార్యక్రమం కూడా ఒక పండుగ వాతావరణంలో మొన్ననే మరి బంధువులందరూ కూడా ఉగాది, శ్రీరామనవమి ఏ విధంగా చేసుకున్నారో మరి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి కూడా పెద్ద ఎత్తున ప్రతి గల్లీ ప్రతి మూలకు కూడా ఈరోజు చేస్తున్న నేపథ్యం. దానిలో భాగంగానే భీమ్ సైనిక్ వారు మరి ఫౌండేషన్ భీమ్ సైనిక్ ఫౌండేషన్ వారు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం గొప్పగా చేస్తుంటారు. మరి అంబేద్కర్ ఆశయాలైనా ఈరోజు మరి సమీకరించు, బోధించు, మరి ఈరోజు మరి పోరాటం చేయన్న ఒక ఆలోచనతోటి ఏదైతే వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారు మన అందరికీ జాతికి ఒక మాట చెప్పారో దానిలో భాగంగానే ఈరోజు ఎన్నో హక్కులు మనం ఈరోజు అన్ని సంఘాల నాయకులతోటి సాధించుకున్నాం. ఈ సాధించుకున్న హక్కులు ముందు ముందు కూడా ఉండాలి. మరి జాతిలో ఎవరికి అన్యాయం చేయకుండా ఈరోజు ఏబిసిడి క్లాసిఫికేషన్ అయినప్పటికీ కూడా మరి ఆర్థికంగా సమాన ఫలాలు అందరికి ఇవ్వాలన్న ఈ ప్రభుత్వ ఆలోచనను ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఇవాళ 134వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఇక్కడ మహావీర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఇక్కడ జరిగింది. ఇవాళ భీమ్ సైనిక్ ఫౌండేషన్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ మన విజయనగర్ కాలనీలో హెల్ప్ ఫర్ హెల్ప్లెస్ అనే కాన్సెప్ట్ నడిపించి పేదవాళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద మాకున్న పరిధిలో మేము చేసుకుంటూ అలాగే అలా చేసినందుకు మాకు దళిత రత్న అవార్డు కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున ఇవ్వడం జరిగింది. 4 అమలు చేయించుకోవాలంటే జనానికి అందరికీ చైతన్యం కలిగించాలి. కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్, ప్రజలందరికీ ఉమ్మడి రాజకీయ చైతన్యం రావాలి. రెండవది ప్రజలందరి మధ్యన బ్రదర్హుడ్ రావాలి, భాయిచారా రావాలి. ఎవరికి ఏ ఆపద వచ్చినా అక్కడ పోయి మనం నిలబడాలి. అది ఆ సాలిడారిటీ లేదు. ఈ సాలిడారిటీ కూడా సాధించాలి. అందరి మధ్యన అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, డబ్బులు ఉన్నోడు, డబ్బులు లేనోడు అందరి మధ్యన సాలిడారిటీ ఉండాలి. ఈ 2 సాధించుకుంటే వాడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. వాడు దేశంలో కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజలకు ఎక్కడ హక్కులు వస్తలేవు. అందుకని మనం ఉన్నట్టు చెప్పాలి. చదువు రానోళ్ళు మంచుకున్నారు. ఊర్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే, వాడు దారిన పోయేటోడు యాక్సిడెంట్ అయితే అందరు ఊళ్ళో వస్తారు, కాపాడుతారు. హైదరాబాద్ యాక్సిడెంట్ అయితే పక్కింటోడు కూడా పోడు. చదువుకున్న వాళ్ళ మధ్యన సాలిడారిటీ లేదు, చదువు రాని వాళ్ళ మధ్యలోనే ఉంది. गांधी जी, सरदार वल्लभ भाई पटेल, ये पूरे लोगों के डायरेक्शन के अंदर अंबेडकर जी एक ऐसी किताब लाए जो पूरी दुनिया में मैं फख्र से बोलता। लोग, मैं जब बाहर की कंट्री जाता हूं तो लोग पलटा के मेरे को बोलते, अरे भाई तेरा इतना बड़ा विशाल देश, कैसा तुम इकट्ठा रह सकते? तो मैं पलटा के बोलता, अमेरिका अगर से चांद है, रशिया अगर से सूरज है, इटाली, जर्मनी, फ्रांस अगर से तारे हैं, तो ये मेरा देश हिंदुस्तान जो आपका देश है, इस पे लिखी हुई किताब हमारी कॉन्स्टिट्यूशन रेनबो है, रेनबो। सूरज को कितनी देर देखते मां? 5 सेकंड, 2 सेकंड। चांद को कितनी देर देखते आप? 1 मिनट, 2 मिनट। तारों को कितनी देर देखते आप? 5 मिनट, 10 मिनट। मगर जब रेनबो आता तो आपकी नजर इससे हटती, वो है हमारा कॉन्स्टिट्यूशन साहब।
హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న మ్యూజికల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వర్సిటీ వీసీ గంటా చక్రపాణి, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షుడు యాకూబ్, ఇతర నేతలు, ప్రజాకవులు, రచయితలు హాజరయ్యారు. సుక్కల చూయిస్తది అద్దాల అంగడి మాయా, దని చూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా అద్దాల అంగడి మాయా. నువ్వు తాళమేసుకున్నా అది గాలమేస్తదన్నా, నీవు అలిసి నిద్రలున్నా అది కుదుపు లేపురన్నా, ఎంటికంత సందు లేదు ఎట్లన జొరబడినదంటే నీ చేతిలున్న సెల్లుతోనే చెక్కిలి గులి చేస్తుంది. దాని షాపు యాడ ఉంటదో దాని సావుకారి ఎవడో కనుకుందమా అని పోతే నీకు కార్డు అంటగడుతుంది అద్దాల అంగడి మాయా. చూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయనా అద్దాల అంగడి మాయా, అద్దాల అంగడి మాయా. దాని చూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయనా అద్దాల అంగడి మాయా. నువ్వు మావి తోట వెడితే నీ తోవనెతికు పడుతుంది. నువ్వు మిరప నాటుకుంటే అది మురిసి ఊరికొస్తుంది. నీ మిరపన అదే గుంటది, నీ మామిడదే గుంటది. ఘాటును తగ్గిస్తుంది, రేటును దంచేస్తుంది. సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది అద్దాల అంగడి మాయా. నరుని బతుకు బొంగరమై పాయనా అద్దాల అంగడి మాయా. చూపుతోనే నరుని బతుకు బొంగరమై పాయనా అద్దాల అంగడి మాయా. శ్రీ సాయి భక్త లక్ష్మీబాయి షిండే ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో యజ్ఞం కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 999 హోమ గుండాలతో ప్రత్యేక యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. 26 ఏళ్లుగా షిర్డీలో చేస్తున్న ఈ యజ్ఞ కార్యక్రమం హైదరాబాద్లో మొదటిసారిగా నిర్వహించారు. ఉదయం పాల్కీ యాత్రతో మొదలైన కార్యక్రమాలు సాయంత్రం సాయినామ జపంతో ముగిశాయి. మేనేజింగ్ ట్రస్టీ అరుణ్ సింగ్ గైక్వాడ్, మాజీ మంత్రి గీతారెడ్డి, రాష్ట్రంలోని పలు ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సాయి భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్. ఆర్థికంగా వెనుకబడిన వారికి సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన సమీప అనే యువతి చదువు బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు బాబు మోహన్. కూలి పనులు చేస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేశానని, ట్రస్ట్ సహకారంతో ఎంటెక్ చదివి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది విద్యార్థిని సమీప. చిన్నప్పటి నుండి చేసిన పనుల్ని రిటైర్మెంట్ టైంలో కూడా బ్రహ్మాండంగా చేయాలని అనుకున్నాను. దీని ద్వారా విద్య, వైద్యం, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయుత, ఈ 3 కార్యక్రమాలు మెయిన్గా పెట్టుకొని ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు, మన
అసెంబ్లీ సెషన్స్లో కూడా చూశాను. ఫీజు రీఎంబర్స్మెంట్ రాక, ఫీజులు గవర్నమెంట్ కట్టక, ఇంట్లో తాహత లేక, మంచిగా చదువుకునే వాళ్ళుగా కూడా ఆగిపోయి, పెద్ద చదువుల వరకు వచ్చి కూడా ఆగిపోయి, ఇంజనీర్ల వరకు వచ్చి కూడా ఆగిపోయి, మాస్టర్ డిగ్రీలు చేస్తూ కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పల్లెటూర్లలో పోయి మనం అడిగితే, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. ఏం బాబు ఏం చేస్తున్నావు? 10th పోయింది సార్. నువ్వేం చేస్తున్నావు బాబు? ఇంటర్ పోయింది సార్ అంటుంటారు. పాపం పోయిందంటే ఎడిపోయింది అది. ఏం లేదు, డబ్బులు లేక. ఎందుకు 10th ఆపేసినావు అని అంటే, డబ్బులు లేక సార్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను రెసిడెన్షియల్ హాస్టల్స్, నాకు ప్రతి మండలంలో ఒక రెసిడెన్షియల్ హాస్టల్, బీసీలకు హాస్టల్, ఎస్సీలకు హాస్టల్, గర్ల్స్ హాస్టల్ 10 మండలాల్లో పెట్టి కొట్లాడి ముఖ్యమంత్రులు తెచ్చి పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన, జూనియర్ కాలేజీలు పెట్టిన, కాలేజీలు పెట్టిన, పాలిటెక్నికల్ కాలేజీలు పెట్టిన నా కాన్ఫరెన్స్ లో. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ఫైర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. 1944 ఏప్రిల్ 14న బాంబే షిప్ యార్డ్లో జరిగిన ప్రమాదంలో విపత్తును అదుపు చేస్తున్న 66 మంది ఫైర్ ఫైటర్స్ మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఫైర్ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అధికారులు. ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ, సివిల్, డిఫెన్స్ అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు నిర్వహించనున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు. వారం రోజులు రాష్ట్రంలోని అగ్నిమాపక కార్యాలయాల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సురక్షిత భారతాన్ని నిర్మిద్దామనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో మంటలను అదుపు చేసేందుకు జర్మన్ టెక్నాలజీకి చెందిన రెస్క్యూ టెండర్ వాహనాన్ని తీసుకువచ్చామన్నారు. భారీ అగ్ని ప్రమాదాలను అదుపు చేసేందుకు రోబోలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. 6 కోట్ల రూపాయలతో 3 రోబోలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశామన్నారు. ఈ రోబోలు మంటల్లోకి వెళ్లి నీళ్లు చల్లి అదుపు చేస్తాయన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. ఇది స్ట్రేట్ జెట్ ఫాగ్ ప్యాటర్న్, అంటే అంబ్రెల్లా లాగా వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మనం వితౌట్ పర్సన్ దీన్ని పంపించేయచ్చు. ఈవెన్ ఇది స్టేర్ కేస్ పైకి కానీ ఎక్కడ కూడా వెళ్ళగలుగుతుంది. ఇది ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా ఉంటుంది. లోపల ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా మనం చూడొచ్చు దీనివల్ల. కనుక మనం దాని కెమెరాను బట్టి మనం లోపల ఏమైంది అనేది కూడా. తర్వాత మేజర్గా ఏంటంటే థర్మల్ ఇమేజింగ్ కెమెరా ఉంటుంది. కనుక ఫైర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఇదవుతుంది, స్టార్ట్ అవుతుంది, అవన్నీ చూసి మనం కంట్రోల్ చేయొచ్చు. రాష్ట్రంలో గత సంవత్సరం 7,189 సాధారణ చిన్న ప్రమాదాలు, 184 మీడియం ప్రమాదాలు, 89 సీరియస్ ప్రమాదాలు జరగగా 779 రెస్క్యూ ఆపరేషన్స్ చేశామన్నారు. ఫైర్ యాక్సిడెంట్స్ పై 3,308 కాల్స్ వస్తే ప్రాణ ఆస్తి నష్టం కాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో 1,100 మందికి పైగా సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. అగ్ని నివారణ పట్ల అవగాహన పెంచుదాం, సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం. ఈ యొక్క నినాదంతో ఈ యొక్క ఫైర్ సర్వీసెస్ వీక్ని అమలు చేయడం జరుగుతుంది. మొత్తం 8,523 కాల్స్ని ఫైర్ డిపార్ట్మెంట్ అటెండ్ అయ్యి ప్రజల్ని రక్షించడము, అదేవిధంగా అగ్ని ప్రమాదాల బారి నుంచి ప్రజలని తర్వాత ఆస్తుల్ని రక్షించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి 31 వరకు ఆల్రెడీ 3,308 కాల్స్ని రిజిస్టర్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది వీరోచితంగా పోరాడి, ముఖ్యంగా నేచురల్ కెలామిటీ అయినటువంటి అగ్ని ప్రమాదాలని గట్టిగా ఎదుర్కొని యొక్క ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడం, అదేవిధంగా ఆస్తిని కాపాడడం జరిగింది. వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఫైర్ పోలీసులు. బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరింది గోల్డ్ రేట్. గత వారం కాస్త తగ్గిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. సామాన్యులకు అందకుండా తులం బంగారం 96,000 మార్కు దాటింది. త్వరలో 1,00,000 మార్కును దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు గోల్డ్ వ్యాపారులు. బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే రేట్లు ఒక్కోసారి తగ్గితే కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయ పరిణామాలతో ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. యుఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ వచ్చాక పెను మార్పులు సంభవిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.
ఉండే బంగారం ధరలు పెరగడంతో సామాన్యులకు అందకుండా పోతోంది. 4-5 రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వెండి కూడా బంగారంతో పోటీ పడుతోంది. గత వారం నుంచి 500 నుంచి 1500 పెరుగుతూ 24 క్యారెట్ల బంగారం 96,000కు చేరగా 22 క్యారెట్ల బంగారం 87,000కు చేరింది. త్వరలో ₹1,00,000 మార్కు దాటవచ్చంటున్నారు వ్యాపారులు. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం రేటు తగ్గడానికి గల కారణాలు ఏంటంటే మనకి ట్రంప్ ఇంపోర్ట్ ట్యాక్స్ వల్ల దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది అనుకుని మన మార్కెట్లో కొంచెం స్టాండర్డ్ పొజిషన్కి వెళ్ళేటప్పటికి గోల్డ్ రేట్ అనేది డౌన్ అయింది. బట్ మళ్ళీ ట్రంప్ ట్యాక్సెస్ పెంచడం, మళ్ళీ ఇంపోర్ట్ ట్యాక్స్ టోటల్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం వల్ల గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందండి. 89కి వచ్చిన సేల్స్ అయితే చాలా బాగుందండి. యాక్చువల్గా రేట్ డౌన్ అవుతుంది కదా, డౌన్ అయిన రేట్ ప్రకారం తీసుకోవడం బెస్ట్ అని చాలామంది తీసుకున్నారండి. కొంతమంది అయితే వెయిట్ చేశారు. వెయిట్ చేసిన వాళ్ళకి అయితే మాత్రం డెఫినెట్లీ గోల్డ్ రేట్ పెరగడం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయండి. యాక్చువల్గా 24 క్యారెట్ అయితే తులం వచ్చి 96,000 ఉందండి. మనకి 22 క్యారెట్ అయితే మాత్రం 85,500 ఉందండి ఈ రోజున. మోస్ట్లీ ఇదే కంటిన్యూ అయిందని మాత్రం మేబీ నెక్స్ట్ వీక్ కల్లా 1 lakh అవ్వచ్చండి. గత వారం 89,000కు దిగి రావడంతో సేల్స్ పెరిగాయని, మళ్లీ ధరలు పెరగడంతో మార్కెట్ డౌన్ అయిందన్నారు వ్యాపారులు. బంగారం ధరలు పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండడంతో కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు ప్రజలు. బంగారం ధరలు తగ్గినప్పుడు సంతోషించామని, త్వరలో ₹1,00,000 ఆశ్చర్యం లేదంటున్నారు జనం. ఇంత 1 lakh అవుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మొన్నేదో నార్మల్గా కొంచెం తగ్గినా ఇంకా ఎక్కువ పెరుగుతుందని అంటున్నారు అందరూ చెప్పేది కూడా. మేము కూడా ఫిక్స్ అయిపోతున్నాం, 1 lakh దాటుతుందని ఫిక్స్ అవుతున్నాము. కొంచెం ఇంకా తగ్గుతుందేమో, ఏమన్నా ఛాన్స్ ఉందేమో అని అనుకున్నాము. కానీ ఛాన్స్ అయితే ఏం కనపడట్లేదు, పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. ఏదో ఒక 1,000-2,000 తగ్గినా అదేదో తగ్గిపోయింది అంటారు తప్ప ఎప్పుడూ తగ్గదు. గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది రోజు రోజుకి. అంతర్జాతీయంగా ఏర్పడ్డ పరిస్థితులతో బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. త్వరలో తులం బంగారం ₹1,00,000 ఆశ్చర్యం లేదంటున్నారు. అమెరికాలో మాంద్యం భయాలు, ట్రంప్ టారిఫ్ ప్రకటనలతో ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. దీంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారని తెలిపారు గోల్డ్ అనలిస్టులు. అంతర్జాతీయంగా ఆర్థిక రాజకీయ వాతావరణంలో చాలా తీవ్రమైనటువంటి సందిగ్ధ వాతావరణం, లేకపోతే ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలోనే రెండో పక్కన చూస్తే గోల్డ్ అనేది ఒక సంవత్సర కాలం పైనుంచి కూడా భారీగా పెరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు సుమారుగా 1,00,000కి చేరువలోకి చేరుతుంది. 96-95 అనుకుంటా. అది 1,00,000 చేరుద్దని గతంలో అంచనాలు వేశారు, ఈ సంవత్సరం చివరికి చేరుద్ది అనేది. కానీ ఇంకా ముందే అది చేరే వాతావరణం ఓవరాల్గా కనపడుతుంది. కేంద్ర బ్యాంకులు అంతర్జాతీయంగా వివిధ దేశాల తాలూకు కేంద్ర బ్యాంకుల దగ్గర కానీ వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈరోజు బంగారంలో. సో ఓవరాల్గా జనం దగ్గర కొంత ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఉంటాయి. సంక్షోభ వాతావరణానికి సూచిక ఆ వాతావరణం తాలూకు దానిలో థ్రైవ్ అయ్యేది, బాగా పెరిగేది గోల్డ్. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం అదే ఓవరాల్గా. బంగారం మీద పెట్టుబడి పెడితే నష్టం ఉండదని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. హైదరాబాద్లో మిస్ అండ్ మిస్టర్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ పేజెంట్ ప్రోగ్రామ్ గ్రాండ్గా జరిగింది. ఈ పోటీల్లో మిస్ తెలంగాణగా సంజన విన్ అవ్వగా, మిస్సెస్ తెలంగాణగా ప్రియాంక విజేతగా నిలిచింది. ఇక క్లాసిక్ ఈవెంట్లో అనితా గెహ్లాట్, సూపర్ క్లాసికల్ ఈవెంట్లో వాత్సలేంద్ర విజేతలుగా నిలిచారు. సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు ఆర్గనైజర్స్. విమెన్ ఇండిపెండెంట్, మహిళా సాధికారత కోసం డిసెంబర్లో 2nd ఎడిషన్ ని మరింత గ్రాండ్గా నిర్వహిస్తామన్నారు. ఇవాళ సక్సెస్ఫుల్గా మనము మన 29th ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఫినిష్ చేసుకున్నాం. అండ్ టుడేస్ ఆర్ సక్సెస్ మీట్. సో మా పార్టిసిపెంట్స్ అందరూ వచ్చారు ఇక్కడికి. అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ సక్సెస్ మీట్ ఇన్ కాస్మో రేడియన్స్ మియాపూర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్, like my sponsors, family, friends and my participants. So ilani ivala mana season 2 kuda manam announce cheyabothunnamu. So season 2 vachesi it is going to be in the month of December, and going forward we are planning to do this in all the states. So qualities antu emi ledandi, because I want all the women to come and experience Miss and Mrs. Strong and Beautiful, because we are looking for a strong woman who can fight for themselves and who can stand for themselves. That's all for now. Stay tuned to V6 News.